చెన్నైలో వరద తాకిడి తగ్గడంతో ఇతర ప్రాంతాల ప్రజలు ఇంటి దారి పట్టారు. అయితే పదుల సంఖ్యలో రైళ్లను రైల్వే శాఖ రద్దు చేయడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ నిలువు దోపిడీకి తెరలేపాయి. వందల్లో ఛార్జ్ చేయాల్సిన చోట వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి అందిస్తారు. చెన్నై మహానగరం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రధాన రైల్వే స్టేషన్ సెంట్రల్ రైల్వే స్టేషన్. ప్రస్తుతం మనం సెంట్రల్ రైల్వే స్టేషన్ లో ఉన్నాము. ఇక్కడ తీవ్రమైన వర్ష పరిస్థితుల వల్ల ఈ దక్షిణ రైల్వే పరిధిలోని రైళ్లన్నింటినీ కూడా అధికారులు రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలు కావడం లేదు. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో ఈ ప్రాంతం అంతా కిటకిటలాడుతుంటుంది. ఇక్కడి నుంచి కూడా అన్ని ప్రాంతాలకు, దేశంలోని అన్ని ప్రాంతాలకు రైళ్లు నడుస్తుంటాయి. ఈ స్టేషన్ ఎగ్మోర్ స్టేషన్ నుంచి ప్రస్తుతం గత 5 రోజుల నుంచి కూడా తీవ్ర వర్షాలు కురవడంతో స్టేషన్లంతా కూడా నీళ్లు చేరాయి. ప్లాట్ఫామ్స్ మీద అన్ని కూడా నీళ్లు రావడంతో కూడా రైలు అధికారులు ముందు జాగ్రత్త చర్యగా రైలు నిలిపివేశారు. కొన్ని చోట్ల ప్లాట్ఫామ్లు కోసుకుపోయినాయి. అంతేకాకుండా రైల్వే లైన్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ పాడు కావడంతో అధికారులు రైలు నడిపేందుకోసం అంగీకరించడం లేదు. అంతేకాక పూర్తిగా రైల్వే సేఫ్టీ అధికారులు ట్రాక్ ను పరిశీలించిన తర్వాత రైలు నడుపుతామని చెబుతున్నారు. దీంతో ప్రయాణికులు అవస్థలన్నీ కావు. చెన్నై నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకోసం ప్రయాణికులు టాక్సీలను, ఇతర వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. ఒక టాక్సీ చెన్నై నుంచి తిరుపతి వెళ్లేందుకు 3,000 పైన ఛార్జ్ చేస్తున్నారు. తాము వెళ్లేందుకు వీలు కావాలని చెప్పి కూడా ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చెన్నై మహానగరంలో వర్షాలు ప్రభావం వల్ల ఇంట్లో ఉండలేక, బయటకు వెళ్లేక తమ స్వస్థలాలకు వెళ్లాలని చెప్పి చాలా మంది, వేలాది మంది ఈ సెంట్రల్ స్టేషన్కి వస్తున్నారు. కానీ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ రైళ్లు అందుబాటులో లేకపోవడంతో వాళ్ళు పడుతున్న అవస్థలు అన్ని కావు. ఒకవేళ రైల్లో వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులు ఆశ్రయిద్దామనుకుంటే కోయంబేడు బస్టాండ్ ప్రాంతం అంతా కూడా నీటిలో మునిగి ఉంది. అక్కడి నుంచి కూడా పరిమిత సంఖ్యలోనే బస్సులు నడుపుతున్నారు. దీంతో అక్కడ బస్సు సౌకర్యం లేక, రైలు సౌకర్యం లేక, అదేవిధంగా కొందరు విమానాలు వెళ్లాలనుకునే వారికి కూడా ఈ నెల 6వ తేదీ వరకు కూడా విమానాశ్రయాన్ని మూసేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. దాంతో ఎటు వెళ్లలేని పరిస్థితి, ఇంట్లో ఉండలేని పరిస్థితి, అతన సొంత గ్రామాలకు గానీ, ఇతర బంధువుల ఇళ్లకు గానీ వెళ్లాలనుకున్నా గానీ వెళ్లేని పరిస్థితి. ఎక్కడ వెళ్లాలో తెలియక ప్రయాణికులు సతమతమవుతున్నారు. 3 days నుంచి నో మిల్క్, నో ఫుడ్, నో వాటర్. నెలలో ఇప్పుడు కొంచెం తగ్గితే ఇక్కడ వరకు ఉంటే వాటర్లో వచ్చాము. సో ఫ్యామిలీ పిల్లల్ని భోజనం వేసుకుని లగేజ్ నెత్తి మీద పెట్టుకుని వచ్చాము. పెరుగుడి రైల్వే స్టేషన్ దాకా వచ్చి అక్కడ మెట్రో MRTS నుంచి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ట్రైన్స్ లేవంటున్నారు. సో గూడూరు దాకా అట్లా బస్సులో వెళ్దామని చెప్పి చూస్తున్నాం. ఏమీ రాలేదు. వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాం మేము. నాకు అసలు ఆ ఏరియాలో ఉంటుందని తెలియదు, కానీ వర్షం వస్తే ఇక్కడ వరకు వస్తాయని తెలుసు నీళ్ళు మామూలుగా. కానీ మరీ అంత ఘోరంగా ఉంటుంది ఏమీ ఉండదని తెలియదు. పవర్ లేదు, ఏమీ లేదు. వాటర్ అన్ని కూడా మునిగిపోయినాయి. ఫస్ట్ ఫ్లోర్ కూడా వచ్చేస్తాయి అనుకున్నాం మేము, కానీ లక్కీగా రాలేదు. వేరే మా నైబర్స్ పంచాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నాం 2 days నుంచి. ఎన్ని రోజులు వాళ్ళని ఇబ్బంది పడతాం. వాటర్ లేవు, మంచినీళ్ళ మోటార్లు కూడా అన్ని సబ్మర్జ్ అయిపోయినాయి. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నాయే, ఇంకా మేము అడ్జస్ట్ అయ్యాము. ఇంకా ఎక్కువ రోజులు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇంకా వెళ్ళిపోదామని. కానీ ఇబ్బందే కదండి, ఎవరికైనా వాళ్ళకైనా కావాలి. ఏమీ రావట్లేదు, వాటర్ తగ్గలేదు. వాటర్ లెవెల్ తగ్గితేనే వెళ్ళి తెచ్చుకోగలం. ఆ ఏరియాలో అన్ని మునిగిపోయినాయి కదా. అవి కూడా కూరగాయల రేట్లు కూడా ఎక్కువే ఉంటాయి. తర్వాత ప్రజలంతా కూడా సొంత స్వస్థలాలకు వెళ్లాలని చెప్పి కూడా వాళ్ళు భావిస్తున్నప్పటికీ కూడా వీలు కావడం లేదు. అంటే ఈ చెన్నైలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా అక్కడ చెప్పి తమ స్వస్థలకు వచ్చేయాల్సిందిగా కోరుతున్నప్పటికీ కూడా వీళ్ళు వెళ్లేని పరిస్థితి. ఇదే అదనంగా భావించి కొందరు టాక్సీ వాళ్లతో పాటు కొన్ని ప్రైవేట్ వాహనదారులు 4,000, 5,000 పైన ఛార్జ్ చేస్తున్నారని చెప్పి ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ రైల్వే అధికారులు ఈ రోజు సాయంత్రం నిర్ణయం తీసుకుని కొన్ని 4 స్పెషల్ ట్రైన్స్ ను, అంటే తిరునెల్వేలి, రామేశ్వరంతో పాటు హైదరాబాద్ కు ట్రైన్ నడిపేందుకోసం ప్రయత్నిస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు. కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుందో చెప్పలేని పరిస్థితి. అంటే ఈ స్టేషన్ నుంచి కాకుండా నెల్లూరు, చెన్నై బీచ్ స్టేషన్ నుంచి ఈ రైలు నడుపుతామని చెబుతున్నారు. అంతేగాక గూడూరు నుంచి, నెల్లూరు జిల్లా గూడూరు నుంచి కూడా దూర ప్రాంత రైళ్లు అక్కడి నుంచి నడిపేందుకోసం ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. కానీ గూడూరు చేరుకునేందుకోసం కూడా ప్రయాణికులు వీలు లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. తీవ్రమైన వర్షం పరిస్థితుల వల్లే తాము ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కొద్ది రోజుల్లోనే రైల్వే ట్రాక్ ను సరిచేసి రైలు నడిపేందుకోసం ప్రయత్నం చేస్తామని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్ తో అమర్, సాక్షి టీవీ, చెన్నై.